ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 13వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన మెగా లోక్ అదాలత్, వన మహోత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది. జంగారెడ్డిగూడెం కొత్త బస్ స్టాండ్ వద్ద అభయ గణపతి ఆలయ దేవత ప్రతిమలపై రంగులు వేసిన గుర్తు తెలియని దుండగులు. రంగారెడ్డి జిల్లాలో దారుణం. భార్య పిల్లలతో పాటు పోక్సో కేసు పెట్టిన బాలికను, ఆమె కుటుంబాన్ని హతమార్చిన రాజ్ కుమార్. ఈ నెల 12వ తేదీన గోకుల తిరుమల పారిజాతగిరిలో అన్నదాన సత్రం, పార్కింగ్ ప్రదేశాల నిర్మాణాలకు భూమి పూజ. మేక్ ఇన్ ఇండియా గ్లోబల్ బ్రాండ్ గా మారిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మోదీ మెల్బోర్న్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్ గా ఎదిగిందని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని చెప్పారు. భారతదేశం సొంత గగన్యాన్ మిషన్ తో పాటు సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించే లక్ష్యంతో పనిచేస్తోందని, ప్రపంచంలో 2వ అతిపెద్ద 5+ మార్కెట్ గా అవతరించిందని, 6+ టెక్నాలజీగా వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వన మహోత్సవం చేశారు. న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సైతం పండ్ల మొక్కలను నాటారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి, భువనేశ్వరిలతో పాటు ఇంజమూరి కిరణ్ సహ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వృక్ష సంపదకు తోడ్పాటు ఇవ్వాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. పచ్చదనాన్ని పరిరక్షించే, వేడి శాతాన్ని తగ్గించి సకాలంలో వర్షాలు వర్షించి శీతోష్ణ స్థితి సమపాలనలో అందుతుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఓజోన్ పొరను పరిరక్షించుకోవచ్చని తెలిపారు. వృక్ష సంపద కారణంగా మానవులకు అవసరమయ్యే ప్రాణవాయువైన ఆక్సిజన్ ఉత్పత్తి శాతం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏకుల అన్నామని, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నక్క వెంకటేశ్వరరావు, అదేవిధంగా న్యాయమూర్తుల సమక్షంలో లోక్ అదాలత్ ప్రక్రియను కొనసాగించారు. పరిష్కరించదగిన కేసులకు తీర్పులిచ్చారు. లోక్ అదాలత్ కారణంగా సమయపాలనతో పాటు కేసును త్వరితగతిన పరిష్కరించడానికి దోహదపడుతుందని అన్నారు. లోక్ అదాలత్ లో రాజీ తగిన కేసులకు సంబంధించి కక్షిదారులు సహకరించాలని అన్నారు. లోక్ అదాలత్ లో రాజీ పడిన కేసులపై రిట్ కు మాత్రమే అవకాశం ఉంటుందని అన్నారు. చెక్ బౌన్స్, సారా తయారీ, సివిల్ తదితర కేసులపై న్యాయమూర్తులు తీర్పులు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జంగారెడ్డిగూడెం కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ అని రాజీ పడదగ్గ కేసులు ఏమైతే అన్ని రాజీ చేయడం జరుగుతుంది. ఒకసారి లోక్ అదాలత్ లో రాజీ అయిన కేసులు తిరిగి దానికి అప్పీల్ ఉండదు. తిరిగి దాన్ని ఒక రిట్ పిటిషన్ ద్వారానే క్వశ్చన్ చేసుకోగలం. అంటే అల్టిమేట్ డెసిషన్ అండ్ ఫైనల్ డెసిషన్ అయిపోతుంది. ఈ రాజీ పడదగ్గ కేసులు ఏమైతే ఉన్నాయో, మన చెక్ బౌన్స్ కేసులు కానీ, సివిల్ కేసులు, మరి ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో రాజీ పడదగ్గ కేసులు, ఇవన్నీ కూడా ఇరువురు ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి కాలం వృధా చేయకుండా ఇమీడియట్ గా రాజీ చేయబడి పంపిస్తారండి. దీనికోసం మన పోలీసు వాళ్ళు, అడ్వకేట్స్ అందరూ కూడా రాజీ పడటానికి మిగిలిన అన్ని కేసులు కూడా తీసుకొని వచ్చారు. ఈ రోజు ఇంకా ఎవరైనా ఈ రోజు రాజీ పడదగ్గ మీకు ఏదైనా కేసులు ఉంటే ఆ కేసులు రాజీ పడదగ్గవా కావా అని తెలుసుకోవడం కోసం మీ యొక్క న్యాయవాదుల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేస్ని సంప్రదించవచ్చు. ఈవినింగ్ వరకు ఈ రోజు ప్రోగ్రామ్ జరుగుతుంది. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ 75వ వసంతాల సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ జెండాను ఆవిష్కరించారు. కార్మిక యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిసిటీ బస్సులను ఆర్టీసీ కార్మికులచే నడిపించేలా చూడాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్త్రీ శక్తి పథకాన్ని ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి అమలు చేయడంలో ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్ విశేషమైన కృషి చేస్తున్నారని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెనువెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డియర్ కామ్రేడ్స్, ఈరోజు జంగారెడ్డి డిపోలో ఎంప్లాయీస్ తరఫున డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా రీజనల్ కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ చరిత్ర చాలా ఘనమైనది. 1932లో NTWRT నుంచి 1952లో APSRTCగా ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, హక్కులు సాధించడంలో ఎంప్లాయీస్ను ముందుండి మరి కార్మిక వర్గానికి, యాజమాన్యానికి కూడా అందుబాటులో ఉండి యాజమాన్యానికి మరి ఏవైతే కార్మికులు కావాలో ఆ పరిస్థితులు కల్పించడంలో యాజమాన్యాన్ని ఒప్పించి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు, అలాగే ఈ బస్సులకి మన ఆర్టీసీ కార్మికులు ఎవరో వ్యతిరేకం కాదు, కానీ ఈ బస్సులో ఆర్టీసీ ప్రభుత్వమే నడపాలని కోరుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆర్టీసీ యాజమాన్యం తీసుకుని ఆర్టీసీ కార్మికుల చేత నడిపించబడితే సురక్షితంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే మరి దాదాపు 80 లక్షల సబ్సిడీ వస్తుంటే ఆ సబ్సిడీని వినియోగించుకుని మరి బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా తీసుకుని ఆర్టీసీ నడిపితే కనుక ప్రతి పల్లికి కూడా బస్సులు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఎంప్లాయీస్ను పోరాటం చేస్తున్న మన కార్మికులందరూ మద్దతు తెలుపుకోవాలి. అలాగే మరి ఇప్పుడున్న ఆస్తులు కానీ బస్టాండ్లు కానీ ఇవన్నీ కూడా ప్రైవేటు పరంగా కాకుండా ఉండాలంటే మనం ఐక్యంగా ఉండి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి మన ఆర్టీసీని రక్షించుకుంటూ ప్రజలకు ఉపయోగపడే నాణ్యమైన సేవలు అందించాలంటే ఆర్టీసీ ఉండాలి, ప్రభుత్వ పరంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్టీసీ నిజాం సర్కార్ నుండి మొదలైన తర్వాత అందులో ఎంప్లాయీస్ యూనియన్ పుట్టి 75 సంవత్సరాలు జరుపుకుంటూ డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్న ఎంప్లాయీస్ యూనియన్కి, ఆ ఎంప్లాయీస్లో ఉన్న సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించిన ఎంప్లాయీస్ గతంలో 21 రోజులకు ఒక ఆఫ్ వచ్చేది, కానీ దాన్ని 7 రోజులుగా మార్చింది. తర్వాత వారందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు CCS, SRBS, SBT ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరిస్తూ అనేక ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంతోనూ ఇటు యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలందరికీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర మన ఎంప్లాయీస్ యూనియన్ ప్రోత్సహించింది. తర్వాత ఇంకా విధంగా ట్యాక్సీలను తగ్గించడంలో కూడా ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి పాత్ర వహించి పల్లెలకు వేరే విధంగా ట్యాక్స్, అలాగే పట్టణాలకు వేరే విధంగా ట్యాక్స్ ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ సంస్థ మనుగడ సాధించడానికి పూర్తిగా కృషి చేసినది మన ఎంప్లాయీస్ యూనియన్. 24 రోజులు సమ్మె చేసి అయినా సరే ప్రజల సంక్షేమం కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతూ వారికి తోడ్పాటును అందిస్తూ ఈ రోజు 75 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇంకా విషయం అంటే గతంలో మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆర్టీసీ పరిస్థితి అగమ్య గోచరం అవుతుందని కామ్రేడ్ పద్మాకర్ గారి నాయకత్వంలో, వైవీరావు గారి నాయకత్వంలో ఒక సమితి ఏర్పడి వీళ్ళందరూ కలిపి దీన్ని ప్రభుత్వం విలీనం చేస్తే తప్ప ఆర్టీసీ మనుగడ ఉండదని, ప్రజలకు సరైన రవాణా సౌకర్యం ఉండదని చేసి ప్రభుత్వ విలీనం దిశగా ప్రయాణించుండగా జగన్ గారి గవర్నమెంట్లో ప్రభుత్వ విలీనం చేశారు. ప్రస్తుతం మన CPN గారి గవర్నమెంట్లో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తూ గతంలో కూడా చాలా మెరుగైన ప్రోత్సహించారు. అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న ఉద్యోగులకు అనేక మెరుగైన సదుపాయాలు కల్పిస్తుందని, మంచి PRC, మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని కోరుకుంటూ ఈ విధంగా ముగిస్తున్నాం. నిత్యం జనసంచారం ఉన్న జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఇన్గేట్ పక్కనే ఉన్న అభయ గణపతి ఆలయం మీద దేవతామూర్తుల చిత్రాలకు గుర్తు తెలియని వ్యక్తులు తెలుపు ఆయిల్ పెయింట్ వేశారు. దేవతామూర్తుల చిత్రాలు కనిపించకుండా పెయింటింగ్ వేయడంపై కారు డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకుడు, అమ్మవారి చిత్రాలపై పెయింటింగ్ వేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. ఏ మతం వారైనా ఆ మతాలను గౌరవించుకోవాలని కిరాణా వర్తక సంఘం కార్యదర్శి కొల్లేపన శ్రీ ఆనంద్ సిటీ న్యూస్ తో కోరారు. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని నిర్బంధించి తగిన శిక్ష పడేలా చేయాలని కోరారు. అభయ వినాయక సిద్ధి వినాయక స్వామి గుడి దగ్గర తెలియని దుష్టజల వ్యక్తులు ఇలాగ బొమ్మల్ని ఈ రకంగా చేసి జనసంధానంలో తిరుగుతున్న గుళ్ళకే రక్షణ లేకుండా పోతుంది. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న అభయ గణపతి ఆలయం వద్ద రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ వినాయకుని ప్రతిమల్ని, ఇక్కడ దేవుడి విగ్రహాలని మొత్తం పెయింట్తో వాటిని అపవిత్రం చేశారు. ఇక్కడ మా సెంటర్లో ఇక్కడ వినాయకుడి విగ్రహం అంటే ఎంతో పవిత్రమైనది. ఇక్కడ వ్యాపార సముదాయాలు కానివ్వండి, ట్యాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ కానివ్వండి, ప్రతిరోజు ఇక్కడ దర్శనం చేసుకుని చాలా మంచి జరుగుతుందని అందరికీ ఒక మంచి అనుభవం ఉందండి. ఇక్కడ దాన్ని అపవిత్రం చేసి భక్తుల మనోభావాలని అగౌరవపరిచేలాగా దెబ్బతినేలాగా చేశారు. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ సెంటర్ అభయ గణపతి ఆలయం దగ్గర మేము కోరుచున్నామండి. మన మతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ఆచరిద్దాం, ఇతర మతాలను గౌరవిద్దామండి.
మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీడియా ద్వారాగా మేము అందరికీ తెలియజేస్తున్నామండి. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా మండల అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ అధ్యక్షతన అనారోగ్యంతో లేవలేని పరిస్థితిలో ఉన్న పొడపాటి ఉషారానికి మానవతా సంస్థ తరఫున వీల్ చైర్ బహుకరించారు. శాంతిరథం డ్రైవర్ గోపికి సన్మానం, నూతన వస్త్రాలు మహంకాళి రంగాప్రసాద్, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, ఆడిట్ కో చైర్మన్ దల్లి కేదారేశ్వర రెడ్డి, రీజనల్ చైర్మన్ దల్లి రామాంజనేయ రెడ్డి, సెక్రటరీ కొరియర్ రమేష్, కార్యవర్గ సభ్యులు కేదాసు శ్రీనివాసరావు, చిటికన రాంబాబు, పోతన బాబిరాజు, పీపుల్ మ్యాక్స్ మేనేజర్ ఎస్ పార్థసారథి, అల్లూరి రామకృష్ణ, ఎల్కే తాతారావు, గంధం గోపాలకృష్ణ, కొండ్రెడ్డి సోమరాజు, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, మెంబర్స్ కర్పూరం వెంకన్నబాబు, కన్నా లక్ష్మణరావు, పోల్నాటి నరేష్, మానవతా మూర్తులు పాల్గొన్నారు. మన జొన్నవారిగూడెం వాస్తవ్యులు పొడపాటి ఉషారాణి గారికి కాలు ఇబ్బంది పడే విధంగా ఆవిడ నడవలేని స్థితిలో ఉంటే మానవతా తరపు నుంచి వీల్ చైర్ అందించడం జరిగింది. అలాగే మానవతా సభ్యులందరూ కూడా ఈ రోజు నుంచి మన సభ్యత్వ రుసుములు కలెక్ట్ చేయడం జరుగుతుంది. మన మండల వ్యాప్తంగా ఉన్న వాళ్ళు జంగారెడ్డి టౌన్ నుంచి కానీ రూరల్ నుంచి కూడా మనం ఎక్కువ మంది సభ్యత్వులందరూ జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చేసిన కేంద్ర కమిటీ, జిల్లా కమిటీ, కేంద్ర జంగారెడ్డి కమిటీ అందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి ఉషారాణి గారు అనారోగ్యానికి గురై మంచానికి పరిమితం అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి కనుక్కుని మన వీల్ చైర్ కావాలని అడిగారు. వాళ్ళకి బహుకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మానవతా సభ్యత్వాలే మెయిన్. మానవతా అందరూ పట్టణ, రూరల్ మొత్తం అందరూ కూడా మానవతా సభ్యత్వాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మానవతా సేవా సంస్థ జంగారెడ్డి ప్రెసిడెంట్ అయిన తల్లి రామకృష్ణ గారు మొట్టమొదటి కార్యక్రమంగా సర్వీసులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా మా ఆఫీసు నందు పొడపాటి ఉషారాణి గారికి ఆమె బెడ్ పేషెంట్ అదే పరిస్థితిలో ఉన్నారు. వారికి వీల్ చైర్ ఇస్తే కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం మానవతా మెంబర్స్ ఇచ్చే నిధులతో వారు ఇచ్చిన సహాయ సహకారాలతో ఈ వీల్ చైర్ కొనడం జరిగింది. అంతేకాకుండా మానవతా సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. పట్టణంలో ఉన్న ప్రజలు, మానవతా అభిమానులు, మానవతా సభ్యులు కూడా తమ సభ్యత్వాన్ని వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా కొత్తగా మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా పూర్వపూర్వకంగా అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. అందరూ మానవతల భాగస్వామి కాబట్టి పేదలకు, అస్పృతులకు ఆర్థిక సహాయం చేసే అవకాశం కల్పించవలసిందిగా ప్రజలందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. గత సంవత్సరం చేసిన ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు కార్యక్రమాలన్నీ కూడా. అలాగే సభ్యత్వాల్లో కూడా 750 చేయగలిగాము. ఇప్పుడు 1000 కన్నా కూడా పైన చేయాలని ఇప్పుడు యూత్ని అందరినీ కూడా మేము పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే సభ్యత్వాల విషయంలో కూడా చాలా కేర్గా అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కళ్ళే కాకుండా మన బాధ్యతగా మనం ఇందులో ఉన్నాం, ఒక కార్యవర్గంలో ఉంటే మన బాధ్యతగా చేయాలని, మనం ఎన్ని సభ్యత్వాలు చేస్తే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనం అందరం కూడా అనుకుని సభ్యత్వాలు 1000 దాటేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన కార్యవర్గానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. మనుషులపై దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గుంపులుగా సంచరిస్తున్నాయని పేర్కొంటున్నారు. రహదారిపై ప్రయాణించే వారిని ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. శనివారం ఒకరిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. రాత్రి సమయంలో 8 దాటితే కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయని వాపోతున్నారు. లక్కవరం వైపు నుంచి రావాలంటేనే ప్రజలు భయంగా రాకపోకలు సాగిస్తుంటే లక్కవరం గ్రామస్తుల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని దయనీయ పరిస్థితిలో జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. కైకరంకు చెందిన బరకాల రాజు, ఆయన స్నేహితులు పోతుల కొండబాబు కుటుంబానికి 16,500 రూపాయల నగదు, అలాగే 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేస్తారు. వారి కుటుంబం తరపున గ్రామస్తులు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారికి, వారి స్నేహితులకు భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్య, అష్టైశ్వర్య, భోగ భాగ్యాలు కలుగజేయాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో రాజు ఆధ్వర్యంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరారు. అందువలన ఇక్కడ రైతులకి ఏంటి నా స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళు వాట్సాప్ పెట్టారు నాకు.
అది చూసి స్పందించి నేను టెరస్ పెట్టడం వల్ల నా స్నేహితులు నా బంధువులు చాలా మంది స్పందించి వాళ్ళు ట్యూషన్ గారికి నాకు అమౌంట్ నా డైరెక్ట్ వాటిని కొనబాబు గారి అకౌంట్లో ఏమని చెప్పాను. అలాగే వాళ్ళ అకౌంట్లోకి వేశారు. మినిమం 16,000 దాకా వచ్చినాయి. ఇంకా నాకు కలిగి ఉంటే ఇంకా చేయగలను ఇక్కడి నుంచి, ఇంకా చేస్తాను నేను కావాలంటే. అలాగే నా తరపు నుంచి ఒక 50 కేజీల రైసు కిరాణా సరుకులు అందించడం జరిగింది. నేను మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి ద్వారా స్పందించి మీరు కూడా ఎంతో ట్యూషన్ గారికి సాయం చేయాలని కోరుతున్నాం. దెబ్బతినడం వల్ల 6 నెలల నుండి మంచం మీద ఉండడం వల్ల మేము మా ఊరు గ్రామస్తులు పెద్దలు వాట్సాప్లో పెట్టడం చూసి మన బరకాల రాజు గారు కైకరం గ్రామం చుట్టుపక్కల వాళ్ళ స్నేహితుల దగ్గర నుండి ఆయన స్వయంగా సేకరించి 16,500 రూపాయలు పోతన పండుబాబు గారి కుటుంబానికి 16,500 రూపాయలతో పాటు 2 బియ్యం కట్టలు నిత్యావసర సరుకులు కూడా ఈరోజు అందజేయడం జరిగింది. వారికి మన గ్రామస్తుల తరఫున వారి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి బరకాల రాజు గారికి వారి స్నేహితులకి 16,500తో పాటు 2 బియ్యం కట్టలు నిత్యావసర సరుకులు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా గ్రామస్తులు అందరి తరఫున వారి కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా అందజేయాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని బరకాల రాజు గారిని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వద్ద వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శ్రీ స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం స్వామివారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. వేకువజామునే 5 గంటల నుంచి గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులకు ఉచిత ప్రసాదంతో పాటు అన్నప్రసాద వితరణను ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రసాదాలు, విరాళాలు తదితర సేవల రూపంలో 1,29,900 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, అన్నప్రగడ వీరరాఘవరావు, వడిగల్ల కుమారి, దండు భవాని, ముప్పుడి భాను, ఆరేపల్లి నాని, గోవింద ఆపదలు నాకు
దక్షిణవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆ వెంకటరమణ గోవింద గోవింద. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ నందు సొంత భాగ్య బిడ్డలను హత్య చేసి పోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న కుటుంబాన్ని సైతం హత్య చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 6గురిని నరమేధం చేసిన పోక్సో కేసులో బయటకు వచ్చిన రాజ్ కుమార్ గురించి సిపి తరుణ్ జోషి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ముందు మైనర్ బాలిక తల్లి నానమ్మలను హత్య చేసి బాధితురాలిని బలవంతంగా తీసుకువెళ్లాడని, రాత్రి 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల సమయంలో తన కుటుంబంతో సహా మొత్తం 6గురిని హతమార్చాడని అన్నారు. 11 గంటల 51 నిమిషాలకు తండ్రికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజ్ కుమార్ చెప్పాడని అన్నారు. మే 16వ తేదీన రాజ్ కుమార్ మీద మైనర్ బాలిక కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారని, 7 ఏళ్ల లోపు జైలు శిక్ష ఉండటంతో అతనికి బెయిల్ లభించిందని అన్నారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేదని, అతనిపై పోక్సోతో పాటు మరో పాత కేసు ఉందని అన్నారు. అయితే తన భార్య పిల్లలను ఎందుకు చంపాడు అనే విషయం మాకు కూడా అర్థం కావడం లేదని, బెట్టింగ్లు ఇతర వాటిల్లో సుమారు 1.5 కోటి వరకు అప్పుల పాలయ్యాడని సిపి తరుణ్ జోషి తెలిపారు. 6గురిని చంపేశానని, నేను కూడా చనిపోతున్నానని, హత్య చేసిన తరువాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి రాజ్ కుమార్ చెప్పాడని, పోక్సో కేసులో బెయిల్ మీద విడుదలైన అనంతరం బాధిత బాలికను, ఆమె తల్లిని, నానమ్మతో పాటు తన భార్య, 2 పిల్లలను కూడా హతమార్చాడని అన్నారు. తాను కూడా చనిపోతున్నానని, ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడని తెలిపారు. నిందితుడి తల్లిదండ్రుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ సంఘటనతో షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మాకు రాత్రి షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగరికుంట విలేజ్లో ఈ 2 కేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై అప్లికేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హామ్లెట్ నాగరికుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్ కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ డాక్టర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ విల్ ఫర్దర్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నందు శనివారం సందర్భంగా ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకాలు చేశారు.
ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వివిధ కైంకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల రూపంలో స్వామివారికి 2 లక్షల రూపాయల 70,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చంద్ర తెలిపారు. సుమారు 2,900 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఆలయ అధికారుల పర్యవేక్షణలు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి నందు ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి, పార్కింగ్ ప్రదేశానికి భూమి చదును పూజ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ తెలిపారు. సుమారు 5 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ, దాతలు, పట్టణ ప్రముఖులు, భక్తులు ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గోకుల తిరుమల పారిజాతగిరి భక్తులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు 10:45 అన్నదాన భవనం, కళ్యాణ మండపం, పార్కింగ్ ప్లేసు చదును చేస్తానికి, బాగు చేస్తానికి రేపు ఉదయం 10:45 మంచిది. ఊరు ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ ఆ కార్యక్రమానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క క్రతువును ప్రారంభించాలని గోకుల తిరుమల పారిజాతగిరి చైతన్యంగా నేను మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు విద్యుత్ ట్రాన్స్ఫరానికి అధిక ఒత్తిడి గురి కావడంతో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని స్థానికులు నిరసన తెలిపారు. మరొక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సొంత ఖర్చులతో దిమ్మ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధిక ఒత్తిడితో గురవుతున్న ట్రాన్స్ఫార్మర్ కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నట్లు వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి శేషాద్రి నగర్ కు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. పోలవరం మండలం పోలవరం ప్రాజెక్టులో శనివారం హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఈసీఆర్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2, పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, పవర్ హౌస్ తదితర వాటిని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఆ ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్లతో కలిసి జిల్లా అధికారులతో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం తూర్పుగోదావరి ధవళేశ్వరం గేట్లు ప్రారంభోత్సవ పర్యటన చూసుకుని మధ్యాహ్నం పోలవరం మండలం పోలవరం ప్రాజెక్టు పనులు ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12:55 విచ్చేస్తారని అన్నారు. ఈసీఆర్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2, పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, పవర్ హౌస్ తదితర ప్రాజెక్టు పనులను బస్సులో ప్రయాణిస్తూ ఇంజనీరింగ్ బృందంతో మాట్లాడుతూ ఫోటో ఎగ్జిబిషన్ ను, ఇందుకు సంబంధించిన మ్యాప్లను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తారని అన్నారు. అనంతరం ఇంజనీరింగ్ బృందం, మెగా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని, అనంతరం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5:10 హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శాఖల వారీగా కేటాయించిన విధులు అత్యంత బాధ్యతతో నిర్వహించాలని అన్నారు. ఎక్కడ ఏ ఒక్క చిన్న పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. గత అనుభవాలను బేరీజు వేసుకుని ఏర్పాట్లను ఆదివారం సాయంత్రానికి పూర్తి చేసి పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించాలని అన్నారు. పర్యటన అత్యంత పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి పర్యటన పూర్తయ్యే వరకు అధికారులకు కేటాయించిన విధులకు అప్రమత్తంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం మట్టి నమూనాలను బట్టి వర్షపాతాన్ని బేరీజు వేసుకుని వాహనాలు ఎక్కడా దిగిపోకుండా 2 క్రేన్లతో ఏర్పాటు చేయాలని అన్నారు. వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన పనులు పూర్తి చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని అన్నారు. ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా చల్లటి రక్షిత మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్ని మందులు, పాము కాటు విరుగుడు మందు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య శిబిరాలను సిద్ధం చేసుకుని వైద్య సిబ్బందితో వైద్యాధికారులకు హాజరు కావాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని అన్నారు. హెలిప్యాడ్, ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రదేశాలు, కాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని అన్నారు. పర్యటనలో ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు భద్రతా ప్రణాళికలు పటిష్టంగా అమలుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులతో మొత్తం పోలవరం ప్రాంతం జల్లెడ పడుతున్నామని అన్నారు. బారికేడింగ్, రోప్ పార్టీ, పార్కింగ్ ప్లేస్లు సిద్ధం చేశామని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం గట్టి నిఘా కొనసాగుతుందని తెలిపారు. విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఫోటోతో కూడిన పాస్ ను ధరించాలని అన్నారు. మీడియా సోదరులు ఓపెన్ టాప్ వాహనం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనధికార డ్రోన్లు తిరగకుండా గట్టి నిఘా పెట్టామని, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పోలీసులు కంట్రోల్ రూమ్ ఉంటుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుల పనులు పరిశీలన చేసే ప్రముఖులకు హెల్మెట్లు తప్పనిసరిగా ఇచ్చి ధరించేలా చూడాలని అన్నారు. అనధికార వాహనాలు, ట్రక్కులు తిరగకూడదని, పార్కింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. వర్షం చినుకులు పడితే ముందస్తు జాగ్రత్తగా గొడుగులు, రెయిన్ కోట్లు తగినన్ని ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్ ఆఫీషియో జాయింట్ కలెక్టర్ బి అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ ఆర్ రామచంద్రరావు, ఏఎస్పీ వై ప్రసాదరావు, ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏపీఓ కె రాములు నాయక్, ఇంజనీరింగ్ బృందం, మెగా ప్రతినిధుల బృందం, వివిధ శాఖలు, జిల్లా, డివిజన్, మండల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 13వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన మెగా లోక్ అదాలత్, వన మహోత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది. జంగారెడ్డిగూడెం కొత్త బస్ స్టాండ్ వద్ద అభయ గణపతి ఆలయ దేవత ప్రతిమలపై రంగులు వేసిన గుర్తు తెలియని దుండగులు. రంగారెడ్డి జిల్లాలో దారుణం, భార్య పిల్లలతో పాటు పోక్సో కేసు పెట్టిన బాలికను, ఆమె కుటుంబాన్ని హతమార్చిన రాజ్ కుమార్. ఈ నెల 12వ తేదీన గోకుల తిరుమల పారిజాతగిరిలో అన్నదాన సత్రం, పార్కింగ్ ప్రదేశాల నిర్మాణాలకు భూమి పూజ. వార్తలు సమాప్తం. నమస్కారం.